జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో కార్తీక మాసము రాగానే అంటే ఆశ్వీజమాసపు చివరలోనే రావణవధకు కావలసినటువంటి సైన్యాన్నంతటిని కూడా సిద్ధము చేయి. సుగ్రీవా, ఇప్పుడు నువ్వు కిష్కింధకు వెళ్ళు. అభిషిక్తః స్వరాజ్యే చ సుహృదః సంప్రహర్షయ. వానర రాజ్యానికంతటికీ అభిషిక్తుడవై అందరితో ఆనందంగా గడుపు అని శ్రీరామచంద్రుడు చెప్పగానే సుగ్రీవుడు బయలుదేరి కిష్కింధకు వెళ్ళాడు. వానరులందరూ సుగ్రీవునికి అభివాద్య ప్రవిష్టాని ప్రణామము చేశారు. వానరులందరూ వారి వారి శిరస్సులను నేలకు తాకించి సుగ్రీవునికి నమస్కారము చేశారు. సుగ్రీవుడు అందరినీ చక్కగా పలకరించాడు. తారను చక్కగా పలకరించాడు. ఇక వానరులందరూ సుగ్రీవునికి పట్టాభిషేకం చేయటం కోసం సన్నాహాలు చేస్తూ ఉన్నారు. పురోహితులు వచ్చారు, యజ్ఞం చేశారు. అద్భుతమైనటువంటి సింహాసనం మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టారు. నదీ నదముల నుండి సముద్రాల నుండి స్వర్ణ పాత్రలలో మంగళ జలాలు తెచ్చారు. వానర శ్రేష్ఠులైనటువంటి గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు వీళ్ళందరూ కలిసి శాస్త్రదృష్టేన విధిన మహర్షి విహితేన చ కల్పసూక్త ప్రకారముగా సుగంధ జలములతో అభ్యసించంత సుగ్రీవం ప్రసన్నేన సుగంధినా సుగ్రీవునికి పట్టాభిషేకం చేశారు. అందరూ ఒక్కసారిగా ఆనందాతిరేకముతో జయ జయధ్వానాలు చేశారు. ఇక ఆ తర్వాత సుగ్రీవుడు రాముని ఆజ్ఞ ప్రకారం అంగదం సంపరిష్వజ్య అంగదుణ్ణి పిలిపించుకొని అంగదుణ్ణి కౌగిలించుకొని యవరాజ్యానికి అభిషిక్తుణ్ణి చేశాడు సుగ్రీవుడు అంగదుడిని. అందరూ సుగ్రీవుడు చేసినటువంటి పనికి చాలా మెచ్చుకున్నారు. ఇక పట్టాభిషేకం అవ్వగానే అందరూ రామంచైవ మహాత్మానం లక్ష్మణంచ పునః పునః లక్ష్మణులను మాటిమాటికి వానరులందరూ జ్ఞాపకం చేసుకొని సుగ్రీవాదులతో సహా అందరూ శ్రీరామ లక్ష్మణులకు మనస్సులోనే నమస్కారము చేస్తూ ఉన్నారు. సుగ్రీవుడి పట్టాభిషేకం జరిగింది. అంగదుడికి యవ్వరాజ్య పట్టాభిషేకము జరిగింది. అందరూ కిష్కింధలో రామలక్ష్మణులను మనసులో జ్ఞాపకం చేసుకుంటూ మాటి మాటికి నమస్కరిస్తూ ఉన్నారు. ఇక సుగ్రీవుడు మళ్ళీ రాముని దగ్గరకు వెళ్ళి నమస్కరించి నివేద్య రామాయ తదా మహాత్మనే మహాభిషేకం కపివాహినీపతి. తనకు జరిగినటువంటి పట్టాభిషేకం గురించి సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి తెలిపాడు. ఇక సుగ్రీవుడు రుమతో కలిసి ఉంటూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఇక రామలక్ష్మణులేమో ఆ జగామ సహభ్రాత్ర రామ ప్రశ్రవణం గిరిం ప్రశ్రవణ పర్వతానికి వెళ్ళారు రామలక్ష్మణులు. అనేక వృక్షములతో జంతువులతో ఉన్నటువంటి దట్టమైన అడవికి వెళ్ళారు రామలక్ష్మణులు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశ్రవణ పర్వతం మీద ఒక గుహను ఏర్పాటు చేసుకున్నారు రామలక్ష్మణులు. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఈ కొండ గుహ విశాలంగా ఉంది. ఇక్కడ ప్రదేశము చాలా రమ్యముగా ఉన్నది. అస్యాం వసావ సౌమిత్రే వర్షరాత్రం అరిందమా. ఓ లక్ష్మణ, ఈ వర్షాకాలమంతా ఈ గుహలోనే మనమిద్దరం గడుపుదాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.